హీ కేమ్ టు మై హోమ్. వచ్చిన తర్వాత రే సారీ రా, అతను వాళ్ళ ఇంట్లో పార్టీ చేసినా కూడా అతను ముందు మా ఇంటికి వచ్చాడనమాట. బట్ డోంట్ వరీ, నో యూ విల్ రైట్ వన్ మోర్ టైమ్, యూ విల్ గెట్ ఇట్ అని. బట్ ఆ రోజు నేను చెప్పాను, ఇక్కడ మా బాబాయ్ గారు ఉన్నారు, రాజా గారని. నాకు మా తాతయ్య గారు జాగర్లమూడి రమణయ్య గారు గుంటూరులో పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు. నేను పుట్టింది పెరిగిందంతా గుంటూరులోనే. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ హ్యూజ్గా ఉండేది నా మీద. సో ఐ వాంటెడ్ టు బికమ్ ఏ సివిల్ సర్వెంట్. మా బాబాయ్ గారు నాకు నూరు పోస్తూ ఉండేవాళ్ళన్నమాట, ఏదన్నా సివిల్ సర్వీస్ యూ హ్యావ్ టు బికమ్ ఎన్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ అనేది. బట్ లేటర్ ఐ రియలైజ్ ద డ్రీమ్ ఆఫ్ మీ బికమింగ్ ఏ డాక్టర్ ఈజ్ యాక్చువల్లీ మై పేరెంట్స్ డ్రీమ్. ఆర్ నేను సివిల్స్ రాద్దాం అనుకునేది మా బాబాయ్ గారి డ్రీమ్. బట్ నాకంటూ తెలియకుండా దొంగచాటుగా డైరీల్లో నేను రాసుకున్న నా పోయిట్రీస్ కావచ్చు, నాది కావచ్చు, ఒక కథ చెప్పాలనే కుతూహలం. అది చాలా సంవత్సరాల తర్వాత నాకు అర్థమైంది, ఓకే నేను యాక్చువల్గా చేయాలనుకుంది నేను కథకుణ్ణి అని. మై ప్రొఫెషన్ ఈజ్ ఐఎమ్ ఏ స్టోరీ నేరేటర్, బట్ ఫిల్మ్ ఈజ్ మై మీడియం. గురువుగారు పుస్తకాలు రాశారు ఆయన కథ చెప్పాలనుకున్నప్పుడు. నాకు పుస్తకం రాయటం చేత కాదు, ఒక స్క్రిప్ట్ లాగా రాసుకుని దాన్ని సినిమాల్లో తీస్తాను. సో హౌ టు క్రియేట్ యువర్ ఓన్ బ్రిడ్జెస్. అందరూ సినిమాలు తీస్తున్నప్పుడు నేను యునీక్. పృథ్వీ గారు చాలా ధన్యవాదుల్ని. నేను కేవీ రెడ్డి గారి ఏకలవ్య శిష్యుణ్ణి. మాయాబజార్ సినిమాను దట్స్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్ ఎవర్ డిడ్. ఆయనలో ఉన్న సంగీతం శ్రీనివాస గారు నాకు ఒక లేఖ రాస్తూ, నీకు కేవీ రెడ్డి గారి అవార్డు నాకు మొన్నే వచ్చింది, దానికి వచ్చినందుకు. బట్ కేవీ రెడ్డి గారు ఆయన తీసే ప్రతి సినిమాలో చాలా స్పష్టంగా ఉండేవాళ్ళు, చాలా బాధ్యతతో తీసేవాళ్ళు, చాలా కొత్తగా తీసేవాళ్ళు, ఏ జనరాలు ఉండకుండా. నేను అలాగే చాలా కొత్తగా తీయాలనుకున్నాను. ప్రతి ఒక్కరు నాకు గౌతమిపుత్ర శాతకర్ణి కొత్త కథలు తీస్తున్నావు, నీకు థాట్ ఎలా వచ్చిందనేది. నాకు ఇప్పుడు దాకా అర్థం కాని విషయం ఏంటంటే, ఆ థాట్ ఎవరికి ఎందుకు రాలేదు అనేది. నేను ఇక్కడే గుంటూరులో ఉన్నాను. చిన్నప్పుడు అమరావతికి ఒక ఏదన్నా హాలిడే వచ్చినా, కార్తీక మాసం వచ్చినా, వనభోజనాలకి వాటికి అమరావతి తీసుకెళ్ళేవారు. అక్కడెక్కడో చిన్నప్పుడు చెప్పిన గుర్తు. గమ్యం సినిమాలో నేను అమరావతిలో షూట్ చేశాను, వైకుంఠపురంలో ఇంటర్మిషన్ అక్కడ షూట్ చేశాము. అక్కడ ఏదో అమరావతి ప్రాశస్త్యం అంటే జనరల్గా మనకి రాజా వెంకటాద్రి నాయుడు శాతవాహనులు పరిపాలించే అనేది. ఇంత గొప్ప చక్రవర్తి, శకకర్త ఎందుకు తీయలేదు అనేది. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్ యాజ్ స్టూడెంట్స్ టు క్రియేట్ యువర్ ఓన్ ఫ్యూచర్, టు బిల్డ్ యువర్ ఓన్ బ్రిడ్జెస్. ఆల్వేస్ యూ నీడ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ కాల్డ్ క్వశ్చన్. ప్రతిసారి ఆలోచించండి, ఒక ప్రశ్న వేయండి, సమాధానం అవసరం లేదు. సమాధానం చెప్పడానికి గురువులు ఉన్నారు, అమ్మా నాన్నలు ఉన్నారు, ఏమి పుస్తకాలు ఉన్నాయి, లైబ్రరీ ఉన్నాయి, ఏమీ లేకపోతే గూగుల్ అనే ఒక బాక్స్ ఉంది. గూగుల్లో కొడితే సమాధానం తెలిసిద్ది. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ నాట్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్, ఏదో సరిగ్గా రావట్లేదు, నీకు ప్రశ్న రావాలి, నాకు ఎందుకు మ్యాథమెటిక్స్ రావట్లేదు అనేది. ఫర్ ఎగ్జాంపుల్, న్యూటన్ కూడా యాపిల్ పడంగానే టపక్కన కొరికి తినేయలేదు, ప్రశ్నించాడు అసలు ఎందుకు పడింది ఇది పైన ఉన్నది అనేది. సో వీ గాట్ ఎ గ్రావిటీ. So you have to create your own future, you have to build own bridges. For that you have to have questions, and questions will lead to the ideas. ఇక నుంచి ఫ్యూచర్ అంతా, ఒకప్పుడు వ్యాపారాలన్నీ సాచురేట్ అయినాయి, డాక్టర్స్ కావచ్చు, మీరు ఇంజనీర్స్ కావచ్చు, ఏదన్నా. బట్ వాట్ ఈస్ గోయింగ్ టు రూల్ ద వరల్డ్ ఫ్రమ్ టుడే టుమారో ఈజ్ ద ఐడియా. ఎవరి దగ్గర ఐడియా ఉందో వాళ్ళు గొప్పలు అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, 2 రాష్ట్రాలు పన్ను మినహాయించిందంటే నాకు ఒక ఐడియా వచ్చింది, ఒక గొప్ప తెలుగు చక్రవర్తి కథ ఎంతవరకు ఎవరు చెప్పలేరనేది. మేబీ నెక్స్ట్ ఇక్కడ మనకు తెలిసిన కథలు, తెలియని కథలు చాలా ఉన్నాయి. కోహినూరు వజ్రం అందరికీ తెలుసా? కోహినూరు వజ్రం ఎక్కడి నుంచి వచ్చింది? వరల్డ్లో గ్రేటెస్ట్ డైమండ్ పిట్ డైమండ్ అని ఉంటుంది, రీజన్ డైమండ్, అది ఎక్కడి నుంచి వచ్చింది? హోప్ డైమండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి? ఎక్కడ? ఉప్పలపాడ. ఓకే, ఒక అతను తెలిసిన ఉన్నాడు, అతనికి ఒక దట్ కెన్ బి అన్ ఐడియా టు టెల్ ఏ స్టోరీ. కోలూరు అనే, తెనాలి పక్కన కోలూరు అనే, మన భారతదేశాన్ని రత్నగర్భ అనేవాళ్ళు. నిజంగా ఇక్కడ తెనాలి దగ్గర, మచిలీపట్నం దగ్గర, పరిటాల దగ్గర పిల్లలు నిజంగా గోళీలతో ఆడుకునేవాళ్ళు. రత్నాల సీమ, నిజంగానే రత్నాల సీమ. కోహినూరు వజ్రం అనేది గుంటూరు. మీరు ఇప్పుడైనా వికీపీడియాకి వెళ్ళి కోహినూరు డైమండ్, అదర్వైజ్ హోప్ డైమండ్, రీజన్ డైమండ్ అని కొడితే ప్రతిసారి కొల్లూరు మైన్ గుంటూరు అని వస్తుంది. నాకు ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు, నీ కథలు ఎక్కడి నుంచి పుడతాయని. నేను చిన్నప్పటి నుంచి చూస్తాను ద ఐడియా. అమరావతిలో ఉన్న, నేను గమ్యం తీసినా కావచ్చు, గమ్యంలోని అనేక పాత్రలు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ పూర్ణచంద్రరావు గారు అని ఒక ఆయన ఉన్నారు. గమ్యం సినిమాకి ఇన్స్పిరేషన్ ఆయన దగ్గర నుంచి వచ్చింది. ఆయన ఒక స్కూల్ పెట్టారు, నైస్ నీడ్ ఇలిటరేట్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అనేది.
అందుకనే సినిమాలో కూడా ఆయన పేరు పూర్ణచంద్రరావు అని గిరిబాబు గారు క్యారెక్టర్ చేసి మనం చుట్టుపక్కల చూస్తూ ఉంటే మనకు ఒక ప్రశ్న ఉదయిస్తే ఈయన ఎందుకు ఇలా చేస్తున్నాడు అదో ప్రశ్న, సమాధానం తర్వాత చాలాసార్లు దొరికింది. నేను చెప్పినట్టు మీరు గురువులను అడగొచ్చు. అండ్ డు నాట్ హెసిటేట్ టు ఆస్క్ క్వశ్చన్స్. నేను షేమే ఉండదు, నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. హెల్ప్ అడగటానికి ఎప్పుడు మొహాట పడద్దు. యు ఆస్క్ మీ టీచర్స్ని మీరు సరైన డౌట్స్ అడిగితే వాళ్ళు చాలా ఆనందిస్తారు. మీ అమ్మా నాన్నని అడిగితే చాలా ఆనందిస్తారు. మీరు పుస్తకాలు చదివితే చాలా తెలుస్తాయి. మీరు ఇంటర్నెట్లోకి వెళ్తే డు నాట్ బాదర్. ఫేస్బుక్లో ఎన్ని లైక్లు వచ్చినాయి, వాట్సాప్లో ఎన్ని మెసేజ్లు ఉన్నాయి, ట్విట్టర్లో ఎన్ని లైక్స్ వచ్చినాయి, ఎన్ని రీట్వీట్స్ వచ్చినాయి, ఎవరు పట్టించుకోరు. అవి మీకు మార్కులు రావు, మీ నాన్నగారు ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టవు. సో డు నాట్ బాదర్ అబౌట్ దోస్ కైండ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. బట్ దిస్ ఈజ్ ద ఏజ్ ఫర్ యూ టు బిల్డ్ యువర్ ఓన్ ఫ్యూచర్, టు క్రియేట్ యువర్ ఓన్ బ్రిడ్జెస్, టు క్వశ్చన్, టు గెట్ ఐడియాస్. అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు లేజినెస్ అనేది పనికిరాదు. యూ హ్యావ్ టు రియల్లీ వర్క్ హార్డ్. యూ రియల్లీ వర్క్ హార్డ్. సక్సెస్ అనేది ఫెయిల్యూర్ అనేది. ఇక్కడ నిలువెత్తు ఎగ్జాంపుల్ పృథ్వీ గారు. 30 years ఇండస్ట్రీ. ఆయనతో నేను వేదం సినిమా చేశాను. దగ్గరగా తెలుసు ఆయన నాకు. ఒక మహానటుడు, గ్రేట్ యాక్టర్. బట్ సరైన అవకాశాలు రావట్లేదు. బట్ ఆగాడు. ఈరోజు ఆయన దగ్గరికి వెళ్తే గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో మిస్ అయింది అన్నాం. ఎందుకంటే ఆయన డేట్ నాకు దొరకలేదు. ఒకప్పుడు ఆయనే అండ్ ఒక డేట్ కావాలంటే యూజ్ చేసుకుందాం, ఆయన దగ్గర ఏ దొరకలేదు. దట్ ఈస్ కాల్డ్ పర్సివరెన్స్. హార్డ్ వర్క్ తర్వాత దాని తాట తీయాలి, చివరి దాకా వెళ్ళాలి. అండ్ నథింగ్ ఈజ్ ఓవర్ అంటిల్ ఇట్స్ ఓవర్. మీరు ఒక మన ఆస్కార్ అవార్డ్స్ చూస్తుంటే మూన్ లైట్ అనే సినిమాకి ఆస్కార్ అవార్డు రాలేదన్నారు, కానీ చివరికి అదే తిరగదిప్పి ఒక ఏదో సినిమా క్లైమాక్స్ లాగా దానికి వచ్చింది. సో నథింగ్ ఈజ్ ఓవర్ అంటిల్ ఇట్స్ ఓవర్. You are in the final stages of, for example, 9th class or 10th class or 6th class or 7th class. Last 1 month ఉందంటే నథింగ్ ఈజ్ ఓవర్. ఈ 1 month కూడా మీరు వండర్స్ చేయొచ్చు. ద ఐడియా, ఫర్ ఎగ్జాంపుల్ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా 79 రోజుల్లో చేశాను. ఎలా చేశావంటే తెలీదు. నాకున్న ప్రశ్న, డబ్బులు ఇంతే ఉన్నాయి, 80 రోజుల్లో సినిమా తీస్తే నేను బయటపడతాం, ప్రొడ్యూసర్స్ కూడా డబ్బులు సంపాదిస్తారు. అది ప్రశ్న. ఆన్సర్ సొల్యూషన్స్, దెన్ ఐ విల్ ఆస్క్ మై కెమెరామెన్ అడుగుతాను, లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడుగుతాము. బట్ వీ క్రియేటెడ్ ఎ సొల్యూషన్ అండ్ వీ డిడ్ దట్ ఫిల్మ్. నౌ వీ గాట్ ద సక్సెస్. సో డియరెస్ట్ స్టూడెంట్, హ్యావ్ యువర్ క్వశ్చన్స్, create great ideas, and great ideas will make great future. And do not hesitate to ask your teachers and our parents. More than anything, work very hard and go until you can reach the final stages. And final ga teachers ku okkasari nenu cheppalanukunnadi endante, eppudu general ga annual day ki ellina sare ekkadiki ellina sare students uddeshinchi maatladtamu. But you are the people who really create us. నాకు నా చిన్నప్పటి నుంచి ఉన్న ప్రతి గురువు నాకు గుర్తున్నాడు. కొంతమంది గురువులు ఒకళ్ళిద్దరు గుర్తులేరు. నేను ఇక్కడ కూర్చున్న తర్వాత రామకృష్ణ గారు అక్కడ నడుచుకుంటూ వస్తున్నారు. నేను జనరల్గా కూర్చున్న తర్వాత సో ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత లేచి నిలబడదాం అనుకున్నాను. కానీ ఆయన పేరు వినంగానే రాధిక్ గారు దిగ్గును లేచి నించున్నారు. దట్ ఈస్ ద రెస్పెక్ట్. ఇందాక నేను వచ్చినప్పుడు అనిల్ గారు అండ్ లక్ష్మణ్ గారు దే టేక్ కేర్ ఆఫ్ 2 branches, కర్నూలు బ్రాంచ్ అయినా అనంతపురం సార్, తిరుపతి బ్రాంచెస్. వాళ్ళతో మాట్లాడుతుంటే దే వర్ సో ప్రౌడ్. ఆయన కూర్చుంటే, సార్ మేము ఫస్ట్ బ్యాచ్ అండి, రామకృష్ణ గారు మాకు మ్యాథ్స్ చెప్పేవాళ్ళు అండ్ వీఆర్ సో ఇన్స్పైర్డ్ ఆఫ్ హిమ్. దాని తర్వాత వీ వాంట్ టు కంటిన్యూ ఇన్ దిస్ థింగ్. సో దెర్ ఈజ్ ఎ పర్సన్ హూ మోటివేటెడ్. ఒక స్కూల్ నిర్మించడం అంటే జనరల్గా బిల్డింగ్ కట్టడం కాదు, ఒక క్యారెక్టర్ని నిర్మించడం బేసికల్గా. నాకు అద్భుతంగా ఉంది. శీలేన శోభతే విద్య అని. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్. సో టీచర్స్, మీరు క్లాస్లోకి రాగానే ఐ రిమెంబర్ మై బ్యూటిఫుల్ గ్రేట్ టీచర్స్. ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి రామ్మోహన్ రావు గారి దాకా, మా కేవీపీ చౌదరి గారి దాకా, నా వికాస్ కాలేజ్ టీచర్స్ అందరూ, రామ్మోహన్ రావు గారు కావచ్చు, సుఖదేవ్ గారు కావచ్చు, శంకర్రావు గారు, కోటేశ్వరరావు గారు, నంద గారు. ఐ రిమెంబర్ మోస్ట్ ఆఫ్ మై టీచర్స్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. కానీ మాకు బాగా గుర్తున్న టీచర్ ఎవరంటే, క్లాస్ లోపలికి ఫస్ట్ రాగానే స్టూడెంట్స్ అందరి వైపు చూసి చక్కగా నవ్వి, అబ్బాయి ఈరోజు ఏంటి అనేది చూసి ఎవ్రీబడి, ద టీచర్ హూ బికమ్స్ ఎ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, మేము చాలా బాగా గుర్తుపెట్టుకున్నాం. కొంతమంది టీచర్స్ ఉన్నారు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, చాలా స్ట్రిక్ట్గా. కానీ వాళ్ళు ఫస్ట్ బాగా క్లాస్లోకి వచ్చేవాళ్ళు, బాగా నవ్వేవాళ్ళు, బాగా చూసుకునే వాళ్ళు. భయపెట్టడం కన్నా
మమ్మల్ని ప్రేమతో గెలుచుకున్న టీచర్స్ ఉన్నారు. స్టూడెంట్స్ కూడా చాలామంది టీచర్స్. ఐ రిమెంబర్ దట్ వన్ ఆఫ్ మై టీచర్ హూ వాస్ వెరీ స్వీట్ టు అస్. ఐ రిమెంబర్ వన్ ఆఫ్ ద టీచర్ హూ ఈస్ వెరీ హార్డ్ ఆన్ అస్. చాలా చిన్న చిన్న హృదయాలు బేసికల్గా. సో ఐఎమ్ షూర్ భాష్యం బికాజ్ ఎవరు చెప్తున్నా సరే గోపి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అంత గొప్ప టీచర్స్ ఉన్నది. మీరు ఇంకా మార్గదర్శకులు అవుతారని వీళ్ళని మీ స్నేహితులుగా ట్రీట్ చేస్తూ చెప్తున్నారని ఆశిస్తున్నాను, చెప్తారని ఆకాంక్షిస్తున్నారు. దిస్ ఇస్ ద రియల్ ఫేస్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ పేరెంట్స్, ఫర్గెట్ అబౌట్ ఇట్. దోస్ డేస్ వర్ గాన్. కొన్ని లక్షల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు, కొన్ని వేల సంఖ్యలో డాక్టర్స్ తయారవుతున్నారు. నా భార్య తను కూడా ఒక డాక్టరే. దోస్ డేస్ వర్ గాన్. డాక్టర్ అయిన తర్వాత ఏదో స్టడీగా ఉండొచ్చు, ఇంజనీరింగ్ అయిన తర్వాత. దెర్ ఆర్ సో మెనీ ఫీల్డ్స్. చూడండి, తను అక్కడ ఒక జడ్జిగా తను కూర్చున్నారు. దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. సుందర్ పిచై నో ఈజ్ నో చెప్పుకుంటున్నాం. దెర్ ఆర్ ఎనీ యూ కెన్ బీ ఏ గ్రేట్ పొలిటీషియన్. నా నీస్ని ఒకసారి అడిగి నువ్వేమవుతావు పెద్దయ్యాకంటే నేను ప్రైమ్ మినిస్టర్ అవుతా అని చెప్పింది. సో థాట్స్ అక్కడ ఉన్నాయి. నీ ఇక్కడికి వచ్చినప్పుడు రామకృష్ణ గారి బ్రదర్ డాటర్ సాత్యకి, వాట్స్ హర్ నేమ్? సాత్విక. ఐ మెట్ సాత్విక అండ్ ఆస్క్డ్ నువ్వేమవుతావు తల్లి అని. ఇది జనరల్గా అడగాలనిపించింది. షీ వాజ్ సో ఎగ్జూబరెంట్, సో ఎనర్జెటిక్. నువ్వేమవుతావు తల్లి అంటే ఐ విల్ బికమ్ ఎ పోయెట్. సరే, దాని తర్వాత ఐ విల్ బికమ్ ఎ ఫ్యాషన్ డిజైనర్. సరే, దాని తర్వాత ఐ విల్ బికమ్ ఎ సింగర్. అన్ని ఆశలు ఉన్నాయి. బాలసుబ్రహ్మణ్యం గారిని ఆపుంటే ఇలా ఉండేది కాదు, సచిన్ టెండూల్కర్ని ఆపుంటే ఇలా వచ్చేది కాదు. ఎప్పుడు చేపకి కోతికి ఒకే పరీక్ష పెట్టకూడదని చిన్న కథ ఉంటుంది. చేపనెళ్ళి చెట్టు ఎక్కమంటే అది ఎక్కలేదు, కోతిని వచ్చి ఏదమంటే అది ఇది చావదు. సో యూ హ్యావ్ టు రిమెంబర్ మీ పిల్లలు అంటే దిస్ ఈజ్ నాట్ ద ఫేస్. 10th దాకా జనరల్గా ఉంటుంది. బట్ ఇఫ్ వాళ్ళు ఒక్కసారి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాట్ ఎవర్ దే వాంట్, దట్ ఈజ్ యువర్ పేరెంట్స్. యూ హ్యావ్ టు రియల్లీ టేక్ దట్ ఇన్ టు యువర్ మైండ్. జనరల్గా అన్ని చోట్ల కన్నా నేను మన గుంటూరులో ఎక్కువ చూశాను. నేను చిన్నప్పుడు నేను బైపీసీ ఎందుకు జాయిన్ అయ్యాను, ఇంట్లో జాయిన్ అవ్వమన్నారు. ఫార్మసీ బాగుంటుంది, జాయిన్ అయ్యాను. అమెరికా ఎందుకు వెళ్ళావు, అందరు వెళ్తున్నారు, వెళ్ళాను. గుంటూరులో ప్రతి ఇంటికి అమెరికా వెళ్ళారు, నేను అందుకని వెళ్ళాను. నాకు నిజంగా ఎందుకు అమెరికా వెళ్తున్నారు ఆ రోజు నాకు ఊహ లేదు. బట్ ఇట్ టుక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ మీ టు రియలైజ్ వాట్ ఈస్ మై పొటెన్షియల్. అండ్ బట్ దీస్ డేస్ ద కిడ్స్ ఆర్ సో గుడ్. వాళ్ళ టెక్నాలజీ ముందు మనకు ఆమె చిన్న కవిత ఒకటి రాసింది, నేను చదివాను బేసికల్గా. ద పోమ్ షీ రోట్ ఈస్ చెక్ ఫర్ యువర్ ట్రూ కలర్స్. తన ఆ చిన్న వయసులో రాసిందంటేనో వాళ్ళ మేధాశక్తి ఎక్కడో ఉంది. సో యాజ్ స్వామి వివేకానంద సెడ్, సార్ 3 నిమిషాలు దాటింది క్షమించండి. యాజ్ ఐఎమ్ ఎండింగ్ విత్ స్వామిస్ కోట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ అస్, ద పవర్ ఈజ్ విత్ ఇన్ అస్. సో స్టూడెంట్స్ లిసన్ టు దిస్, పవర్ ఈజ్ విత్ ఇన్ అస్. Arise and awake and fight for till the end. God bless you all and thank you so much for having me here, sir, and happy birthday to Paramaputra one more time. Thank you so much. As is advised by our chairman, I suggested a time limit, but not it is my idea. నేను 24 సంవత్సరాలుగా ఇక్కడికి వస్తున్నాను. గుర్తున్నటువంటి ఉపన్యాసాలు ఇప్పటి వరకు 4, ఇది 5. అంత గొప్పగా మాట్లాడారు. నేను తీసిన సినిమాలో కథానాయిక అలా ఉంది, కథానాయకుడు ఇలా ఉన్నాడు, అది చేశాను, ఆ సోది ఏదీ చెప్పనందుకు చాలా ఆనందపడుతున్నాను. మీ అందరికీ ఏది కావాలో అది ఇచ్చారు ఆయన. అయితే ఇంతమంది ఉన్నారు కాబట్టి సూచన కూడా చేస్తున్నాను. దయచేసి కోట్ల మంది చూసేది మీ తెర మీద మీరు చూపించేది కాబట్టి దయచేసి చరిత్రని ఎక్కడా వక్రీకరించి చూపించకండి. చరిత్రని వక్రీకరిస్తే ఈ పిల్లలందరూ కూడా అదే నిజమైనటువంటి చరిత్ర అని అనుకునేటటువంటి ఆ భయం లోపల ఉంది. ఈ రోజున గూగుల్ అనేది పెద్ద అబద్ధాల పుట్ట. చాలా ధైర్యంగా నేను చెప్తున్నాను ఈ మాట. నీ పేరు నిఖిత అంటే నిఖిత అనే దానికి చంద్రుడు అని అర్థం చెప్తుంది. అది ఎవడు చెప్పాడో తెలియదు. ఇట్లాంటివి చాలా 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 కనిపిస్తున్నాయి. అంచేత వారు ప్రతిదీ అన్వేషిస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి కృషి గారికి నా చిన్న సూచన ఏమిటంటే, గూగుల్ మీద మాత్రమే ఆధారపడకుండా చాలామంది పెద్దవారు ఉన్నారు, వాళ్ళని ఒక్కసారి
సంప్రదించి చేయండి. ముఖ్యంగా పురాణాలకి సంబంధించిన, ఇతిహాసాలకి సంబంధించిన కథలని చేసేటప్పుడు తెలుసుకుని చేయండి అని ప్రార్థన తప్ప మరో విశేషం కాదు.